సంబంధంగా ఎలా ఉంటుంది, ఏం కథ, రోడ్లు ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాం చూడండి. కొత్తగా ఇది వేస్తున్నారు. ఇదే ఇల్లు మామంది, మొత్తం ఇదే అండి మా బాబా కట్టే ఇల్లు. చూడండి, చూపిస్తాను మీకు ఈరోజు ఇల్లు అయితే లోపల ఎలా ఉంటుంది. ఏసీ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. అవి వచ్చేసి అన్నీ ఏసీట్ అయ్యి, ఇంకా కరెంట్ అన్నీ అవి ఇంకా వర్క్లో ఉండదు. ఏసీ పని కూడా ఇంకా పూర్తిగా అయిపోలా. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇది ఇంకా ఈ స్టెప్స్ పైకి లిఫ్ట్ కూడా ఉంటుంది. సైడ్లో అయితే ఉంది లిఫ్ట్. ఇక్కడ లిఫ్ట్. ఇవి స్టెప్స్ పైకి. మళ్ళీ ఇంకోటి ఇది వచ్చేసి పని మనిషి రూము. ఇది వంట రూమ్. ఇది చూసినారు కదా, వంట రూమ్ ఇది ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అవి ఇక్కడ. ఇప్పుడు పైకి వేసి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇది రూములు ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి లిఫ్ట్. ఇది ఇది కూడా ఇట్లా పైకి పోవాలా. ఇది వచ్చేసి లిఫ్ట్, రెండో ఫ్లోర్. ఇది వచ్చేసి వాటర్కి వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని రూములకి ఎక్కడికి కావాలంటే అక్కడికి నీళ్ళు ఇవి పైప్ సిస్టమ్ అంతా. ఇది వచ్చేసి ఇచ్చిన పైకి. కాస్త మామూలుగా రాలా పైకి ఎక్కొచ్చారు కదా. ఏసీలు ఇక్కడ పెడతారు. ఇది ట్యాంకీ కోసం. ఇది ట్యాంకీ మోటార్ ఇవి పెడతాం కదా, వాటి కోసం. ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా అయితే ఇల్లు అయిపోయినాయి. ఇదే ఇల్లు మనం ఇండియాలో కట్టాలంటే సుమారుగా దాదాపు నాకు తెలిసి ఒక 2 కోట్లు అలా అయితే అయిపోతుంది ఇల్లు. అంతైతే అవుతుంది. ఏసీ అన్నీ బిగించుకోవాలంటే మొత్తానికి ఇల్లు అంత డిజైన్గా ఇంత ఇల్లే సేమ్ ఇది ఇండియాలో కావాలంటే ఒక 2 కోట్లు అలా అయితే అవుతుంది ఈజీగా. ఇదంతా హాలే చూడండి. ఇది వచ్చేసి బయటికి. ఇది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి దివాన్ అయితే ఉంది. బయటివి కూడా ఇల్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను మీకు. చూడండి, పూర్తి వీడియో తీసుకోండి. ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. అయితే ఇంకా కొందరు అయితే పార్కింగ్లు కూడా అయిప్ చేసినారు అప్పుడే. పార్కింగ్లు మొత్తం ఇల్లు కూడా అయిపోయినాయి పూర్తిగా. కొందరైతే ఇంకా కొందరైతే అసలే మొదలు పెట్టలా. ఇంకా కొందరైతే సగం అయిపోయి ఉన్నాయి, అట్టే అయిపోయినారు. కొందరు ఇప్పుడు కడతా అంటారు. ఇక్కడ ఉండే ఆర్ఎస్లకు మంచి లెక్క. ఎందుకంటే చెప్తానంటే ఏనండి, ఇప్పుడు 4 ఇల్లు 3 ఇల్లు తీసుకున్నాడంటే ఒక ఇంటికి ఎట్లేదన్నా కానీ ఈజీగా 70-80 దినాలు ఈజీగా ఇచ్చారు. అంటే చూసేదానికి, ఓన్లీ చూసేదానికి. ఇంటి వరకే సామాన్లు అవి ఉంటాయి కదా, ఆ సామాన్లు చూసుకునే దానికి 60 దినాలు లేకన్నా కానీ 50 దినాలు ఈజీగా ఇచ్చారు ఒక ఇంటికి. అట్లా 4-5 ఇంటికి చూసుకున్నా కానీ 250 దినాలు ఈజీగా ఉంటుంది. ఇంకా వాళ్ళ సొంత ఇంటికి వచ్చేసి వాళ్ళ బావ ఉంటాడు కాబట్టి అతనికి జీతం ఇచ్చాడు. ఇంకా ఎంత 120-130 అలా ఉంటాయి ఆర్ఎస్లకు. ఇక్కడ వచ్చేసి మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, చూసాను నేను.
కొత్త మందకాయ ఇది, కొత్తగా ఏర్పడింది ఇప్పుడే. చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% అయిపోయినాయి ఇల్లులు మొత్తానికి. చూపిస్తా లోపలివి కూడా. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి చూడండి, ఎక్కడెక్కడ ఆడొకటి ఇంకా కడతారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 70-75% అయిపోయినాయి. ఇంకా కాలు భాగం ఇంకా ఉంటాయి, కాలు భాగం పని ఇంకా ఉన్నది. ఇంకా ఒక సంవత్సరం అలా పోతే బాగా పూర్తిగా అయిపోతాయి కొన్ని ఇల్లులు అయితే. అంటే ఒక 80% పూర్తిగా అయిపోతాయి ఇంకో సంవత్సరం అయితే. అప్పుడు ఇంకా చూసేదానికి బాగుంటాయి నీట్గా. ఇంకా ఎక్కడెక్కడ చెత్త కూడా అక్కడే వేసి ఉన్నారు, ఇంకా తీలా అది కూడా తీసారంటే కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఇల్లులు ఉంటాయి నాకు తెలిసి. వాళ్ళు గూగుల్లో అదే బయటికి వదిలింది మాత్రం 45,000 ఇల్లులు ఎంతో అని చెప్పినారు. 45,000 ఇల్లులు అంట. అంటే కువైట్లోనే అతి పెద్ద మందక ఇది. మందక అంటే ప్రాంతం అని, అంత పెద్దది ఇది. చూడడానికి చాలా అంటే చాలా స్ట్రీట్లు ఒకేలా ఉంటాయి చూసేదానికి మొత్తం అన్నీ కూడా. ఎట్ట పోయి ఎటొచ్చింది కూడా తెలియదు బయటికి. ఖచ్చితంగా ఈ కొత్త మందకాలు అయితే లొకేషన్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే దారి తప్పినామంటే కన్నా బయటకు కూడా రాలేము, అక్కడక్కడనే తిరుగుతూ ఉండాలి గంట సేపు, గంటలు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. మా మెయిన్ రోడ్డుకు కొంచెం దగ్గరే మా ఇల్లు అయితే కన్నా. అదే మా కోవిట్ ఉంది. మా ఇల్లు అంటే మా ఇల్లు కాదు, కోవిట్ అవుతుంది మా కఫిల్ది. ఇంకా రోడ్ల విషయానికి వస్తే ఇంకా రోడ్లు అయితే ఏం పెద్దగా చేయలే ఇంకా. అంటే సిగ్నల్ ఏం చేయలే, సిగ్నల్ కానీ ఇషారాలు కానీ ఏమే కానీ పెట్టలా. అవి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా. నా ఛానల్లో ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసా, ఈ మాదిరి ఒక మందకాయ అయితే వస్తుంది అని చెప్పి. బాగానే ఆదరించాను ఆ వీడియోని అయితే. ఈ వీడియో కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి లాస్ట్లో. చాలా అంటే చాలా ఉన్నది మందకాయ, పెద్ద మందకాయ. అదిగో చూడండి, ఇప్పుడైతే రోడ్లు పని అయితే చేస్తున్నారు. కెమెరాలు కానీ బిగిస్తున్నారు ఇప్పుడైతే చూడండి. కెమెరాలకు పని అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సిగ్నల్ కూడా లేవు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి ఇక్కడ. ఎందుకంటే ఏటుగా వచ్చేస్తారు, అందుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోవిడ్ వాళ్ళకి ముందుగానే ఇషారాలు సిగ్నల్ వేసేది కూడా తెలీదు. వేసుకోరు, ఎందుకు వేయాలా అన్నట్టుగా వచ్చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి అంగడి, అంగడిని బక్కాల అంటారు అరబీలో. అక్కడక్కడ కనపడుతుంటాయి సోలార్ లైట్లు అనేవి. కరెంటు మాత్రం వదిలేసినారు, ఇంకా వాటర్ అయితే వదలలేదు. వీళ్ళు ఏంద్రా అంటే ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు. బ్రిడ్జీలు ఇది ఒక టైప్గా ఉంటాయి చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి బ్రిడ్జీలు ఇక్కడ. కాలానికి అనుగుణంగా అయితే వేసినారు మందకాన్ని అయితే. బ్రిడ్జిలు అయితే ఇది వచ్చేసి ఫస్ట్ బ్రిడ్జ్, ఇది ఫస్ట్ బ్రిడ్జ్, రెండో బ్రిడ్జ్ ఇది. ఇదేనండి ఫస్ట్ బ్రిడ్జ్. నేను ఎన్నో బ్రిడ్జ్ కూడా మర్చిపోయాను, సెల్లు చూసుకుంటా. ఇది వచ్చేసి ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. కాదండి, ఇది ముందు పక్క ఉండేది ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి అది సెకండ్ బ్రిడ్జ్, ఇంతకుముందు చూపించాను కదా, అది సెకండ్ బ్రిడ్జ్ ఇది. సుమారుగా అట్లా బ్రిడ్జిలు 7-8 ఉన్నాయి ఈ రోడ్డుకు సుమారుగా.
ఆ బ్రిడ్జి నెంబర్లు గుర్తుపెట్టుకొని మనం రోడ్లలోకి అయితే అలా రావాలా. డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ ఇంకా బయటికి అయితే ఆ బ్రిడ్జిలు గుర్తుపెట్టుకొని రావాలా. ఇంకా వచ్చేసి కరెంటు స్తంభాలు ఇరాన్ నుంచో మళ్ళీ ఇరాక్ నుంచో వస్తుంది కరెంట్ ఇళ్ళకు. అక్కడి నుంచి అయితే ఈ లైన్లు వస్తాయి. ఇవి వచ్చేసి అంగళ్ళు ఇవ్వండి, ఇవి కూడా స్టార్టింగ్లో ఉంటాయి. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు ఇలా బకాలాలు అయితే ఇవి. వచ్చేసి బ్రిడ్జిలు చూడండి, ఇట అబ్దులికి పోయేదానికి, ఇట జహరాకు వచ్చేదానికి, ఇట ముత్లా ఇప్పుడు కట్టేదాని పేరు ముత్లా, అది కొత్త మందక పేరు. ముత్లా పేరు కూడా పలికేదానికి రాదు సామాన్యంగా ఎవరికన్నా. ఇంకా సిగ్నల్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ ఈ ఖచ్చితంగా రాసి అయితే ఉంటారు పక్క, ఎక్కడ ఎంత పోవాలా, ఎంత స్పీడ్ పోవాలా, ఇట పోతే ఏమన్నా పోతుంది, అట పోతే ఏమన్నా పోతుంది, బోర్డులు ఖచ్చితంగా ఉంటాయి. తెలిసిన వాళ్ళు, చదువుకునే వాళ్ళు అయితే బాగా కనుక్కోవచ్చు. ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటారు. సిగ్నల్ అయితే ఉన్నాయి అక్కడ. అలా కార్లు ఆపి ఉన్నారు అనుకోకండి. దాంట్లో అయితే స్పీడ్ మీద అంటే కెమెరాలు అయితే పెట్టింటారు దాంట్లో కూడా. ఎవరన్నా చూసేదానికి కార్లు ఆపి ఉన్నారు అనుకుంటారు కొంతమంది. ఎవరన్నా చూసినా కానీ ఈ డ్రైవర్లు కానీ ఎవరన్నా స్పీడ్గా వినా కానీ ఏటికి కొట్టేస్తాయి కెమెరాలు. 120 దాటితే కొడతాయి. 130, 140 పోతే డబ్బులు కూడా ఎక్కుతా పోతుంది. మళ్ళా 130కి ఇంత ఉంటుంది, 140కి ఇంతనే ఉంటుంది డబ్బులు. అలా నువ్వు ఎంత స్పీడ్ పోతే అంత డబ్బులు. అది ఇంక పోతే ఇది వచ్చేసి 80 నెంబర్ రోడ్. ఇది 80 నెంబర్ రోడ్. ఇది చూసినారు కదన్న వీడియో. ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే చేస్తుంటాను. ఎడారి నుంచి కానీ కువైట్లో మంచి మంచి వీడియో ఎత్తిస్తుంటాను.